టర్కీలో వేలాది సంవత్సరాల క్రితం నాటి అరుదైన బంగారు ఆభరణం విలువైన పచ్చరాయి తవ్వకాల్లో బయటపడ్డాయి. ప్రాచీన నగరం ట్రోయ్లో పురావస్తు పరిశోధకులు తవ్వకాలు సాగిస్తుండగా ఇవి బహిర్గతమయ్యాయి. గత శతాబ్ద కాలంలో తవ్వకాల్లో వెలుగు చూసిన అత్యంత విలువైన నిధి ఇదేనని అంచనా వేస్తున్నారు. ఈ రెండు వస్తువులు ప్రపంచ పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ట్రోయ్లో గత 160 ఏళ్లుగా తవ్వకాలు జరుగుతూ ఉండడం విశేషం. తాజాగా బయటపడిన బంగారు ఆభరణం క్రీస్తుపూర్వం 2500 ఏళ్ల నాటిదని, కంచు యుగంలో అప్పటి ప్రజలు ఛాతీపై ధరించి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఒక తీగకు అతికించిన 4 వలయాల ఆకారంలో ఉంది. ఈ ఆభరణం 4500 ఏళ్ల క్రితం నాటిది కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పట్లో బంగారం వినియోగం అధికంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ట్రోయ్లో జరిగిన తవ్వకాల్లో ఆ ఆభరణంతో పాటు ఒక లోహపు పిన్ను, పచ్చరాయి కూడా బయటపడ్డాయి. ఈ రాయి కూడా 4500 సంవత్సరాల క్రితం నాటిదని గుర్తించినట్లు తుర్కీ పర్యాటక శాఖ మంత్రి మెహ్మెట్ నూరి ఎర్సో చెప్పారు. దీన్ని ఆ కాలంలో అత్యంత విలాసవంతమైన వస్తువుగా భావించేవారని, ధనవంతులు ఉంగరంలాగా ధరించేవారని పేర్కొన్నారు. తవ్వకాల్లో దొరికిన విలువైన ఈ నిధిని ట్రోయ్ మ్యూజియంలో ప్రదర్శిస్తామని, ప్రజలు తిలకించవచ్చని చెప్పారు. ప్రస్తుతం వీటి విలువను తేల్చే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు. ట్రోయ్ నగరానికి ఘనమైన చరిత్రే ఉంది. కంచు యుగంలో ఇక్కడ వ్యాపారం చాలా బాగా జరిగేది. విదేశాల నుంచి వర్తకులు వచ్చేవారు. విలువైన వస్తువుల క్రయ విక్రయాలు జోరుగా సాగేవి. ఈ తరుణంలో ట్రోయ్ భూగర్భంలో అత్యంత విలువైన నిధి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.